లేదు, ఎప్పుడు చేయలేదు. ఇక్కడ ఏ ఒక్కరిని కూడా వేరే చూపెట్టడానికి తయారుగా చూపెట్టడానికి మా దగ్గర ఏమీ లేవు. అడగండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అందరం ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళం కార్పొరేటర్ కానీ, లేకపోతే ఎమ్మెల్సీ కానీ, మీరు కానీ, లేదా రాజుగారు కానీ, మేము అందరం ఉన్నాం. ఈ ప్రాంతంలో పుట్టాం, ఈ ప్రాంతంలో పెరిగాం. కానీ ఏంటిది, ఓ సెంటా 2 సెంట్లా, లేకపోతే ఓ చిన్న ఎంక్రోచ్మెంటా? రెగ్యులేషన్ ఏం చేస్తారండి? ఏదైనా ఇంటి కట్టుకున్నప్పుడు పక్కన వచ్చి ఒక సెంటో 2 సెంట్లో ఒక గజమో 10 గజాలు ఉంటే దాన్ని రెగ్యులేట్ చేయని అడుగుతారు. 54 ఎకరాలు ఏకంగా రెగ్యులేట్ చేసిన ఇది ధర్మా? ఇది ఇంత దోచుకోవడం న్యాయమా? ఇది విశాఖపట్నం ప్రజలారా చూడండి, విశాఖపట్నం ప్రజలారా ఆలోచించండి, మేధావులారా ఆలోచించండి. కొప్పుడు కానీ మన కళ్ళు తెరకపోతే ఈ చంద్రబాబు నాయుడు కుటుంబం విశాఖపట్నాన్ని పూర్తిగా కబ్జా చేసుకుంటుంది. వాళ్ళకున్న ధర్మం ఎవరికి లేదు ఈ రాష్ట్రంలో. ఇది మొదటి నుంచి మేము చెప్పుకొస్తున్నాం. అయినప్పటికీ ఇవాళ ప్రత్యక్షంగా వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ రకంగా చేస్తున్నారో ఆలోచించమని కోరుతున్నాం. కాబట్టి దీన్ని ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ కూడా మేధావులు, విజ్ఞులు, సంఘాలు అందరూ కూడా దీంట్లో పాల్గొనాలని కోరుతున్నాం. ఇప్పటికే సిపిఐ సిపిఎంతో మా అధ్యక్షులు మాట్లాడుతున్నారు. మా తాలూకా సంఘీభావాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం. వారు కూడా నిన్న వెళ్ళి వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకించిన విషయాన్ని కూడా మా దృష్టికి వచ్చింది. వారితో మాట్లాడి కలిసి ముందుకెళ్ళడం మాకేం అభ్యంతరం లేదు. మేము ఈ సమస్యలకి పరిష్కారం కావాలి. అలాగే ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎవరైతే సభ్యులు ఉన్నారో అందులో వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడతాం. వాళ్ళ నాయకులతో కూడా మాట్లాడతాం. అలాగే ఎవరైతే జనసేన పార్టీ నాయకులు సభ్యులుగా ఉన్నారో వాళ్ళ నాయకులతో కూడా మాట్లాడతాం. దీన్ని సమర్థిస్తారా, ఏం చేయాలని మా తాలూకు అభిప్రాయం చెప్తాం. ఇది ధర్మం కాదని చెప్తాం. వాళ్ళతో కూడా తదుపరి ప్రజలు నిర్ణయిస్తారు. ఈ దోపిడీలో భాగస్వాములు అయితే వారు కూడా దీని దోపిడీలో భాగస్వాములే దోచుకుందాం అనుకుంటే రేపు ప్రజలే దానికి తగిన బుద్ధి చెప్తారు. మరి ఈ విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి గౌరవంగా నిజంగా వాళ్ళకి ఈ రాష్ట్రం మీద కానీ, విశాఖపట్నం ప్రజల మీద కానీ, విశాఖపట్నం ప్రాంతం మీద కానీ ఉంటే ఈ సబ్జెక్ట్ని ఏదైతే అంశాన్ని విత్డ్రా చేసుకోవాలి. నిజంగా నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే చేతికొచ్చిన డబ్బుని అధికారంతో వస్తున్న 5,000 కోట్ల రూపాయలని వదులుకోవడానికి వాళ్ళకి మనసు ఒప్పుతుందంటే నేనైతే నమ్మను. ఎందుకంటే తత్వం అలాంటిది. సో కాబట్టి ఇవాళ మా పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తాం. అందుకే ఇవాళ వచ్చి సమరసంగా ఇవాళ అధికారులు కలిసి ఈ విన్నప పత్రం ఇచ్చామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఏమండి ఎవడదు మీకు చెప్పిదా? గత ప్రభుత్వంలో అలసత్వం జరిగింది. నేను 3 సార్లు 4 సార్లు ప్రెస్ మీట్లో చెప్పాను. మీరు పెద్దగా ఎన్నోసార్లు వచ్చి మీరు గొప్పగా చెప్పారు. దయచేసి సిస్టమ్ ఓపెన్ చేయమండి. ఏ ప్రభుత్వం వేసింది? ఇది తెలుగుదేశం ప్రభుత్వం వేసింది కదా. దాన్నే కదా టైం బౌండ్ పెట్టి వైసీపీ ప్రభుత్వం పొడిగించింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కదా. చేయమనండి, నీతుండి చేయమనండి, నిజాయితీ చేయమనండి. ఎవరు వద్దన్నారు? అందులో మా పేర్లు కూడా రాశారు కదా. ఇప్పుడు చేయమనండి, ఒప్పుకుంటాం కదా. వాస్తవాలు తెలుస్తాయి కదా. ఎవరు దొరో, ఎవరు దొంగ, ఎవరు దోపిడీయో, ఎవరు చేశారో అవన్నీ బయటకు వస్తాయి కదా. అందుకే కౌన్సిల్లో మెంబర్షిప్ తీసేద్దామని నన్నే ప్రయత్నం చేశారు. నేను మాట్లాడితే